రోజు రాజశేఖర్ గారు ఎన్నిస్తుంటే కూడా ఈ ఏ పార్టీని చూడలే. ఈ రోజు రేవంత్ అని ఎన్నిస్తుంటే కూడా జిఎన్ఆర్ నిలిస్తే కూడా పార్టీని చూడలే. పేదరికాన్ని నిలిచినారు. నిరంతరం కృషి చేస్తూ నీళ్ళు అభివృద్ధిని పరిగెత్తించాలనే ఉద్దేశంతో అక్కడ డిగ్రీ కాలేజ్ అయినా, కోర్ట్ అయినా, మీకు ఇంటర్నల్ రోడ్స్ అయినా, సిసి అయినా, ఎడ్యుకేషన్ విషయంలో ఏ కార్యక్రమం తీసుకున్నా ఆ కార్యక్రమాన్ని రాజకీయంలో ఒక్కటిగా చేసి మీ అందరికీ అందుబాటులో ఉండాలని సంకల్పంలో ఆర్మీలో పనిచేస్తున్నటువంటి జిఎంఆర్ లాంటి ఎమ్మెల్యే మీకు రావడం, మీకు దొరకడం, మీకు గెలిపించుకోవడం మీ అందరికీ అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరు కూడా సంపాదన ఆలోచన లేదు సుమా, సంపాదన ఆలోచన లేదు సుమా. ఈ ప్రాంతంలో ఎవరెవరు ఏ ప్రాంతంలో కలిస్తే ఎక్కడ ఇచ్చిపెట్టాం. ఇక్కడ ఉండేది 10 సంవత్సరాలు మా ప్రజాప్రభుత్వం ఉంటుంది. మీరు వచ్చి ఏం చెప్తారని చెప్పేసి రాసుకుంటున్నాం. రాసుకోవాలని చెప్తున్నాడు ఎవరు చెప్పారు? రాసుకోవాలి. ఏం చేస్తారంట మీరు? యాభంలో రాసుకుంటారు. రాసుకోండి చెప్తున్నా. బిడ్డ మీద మీ జాతక మొత్తం నా దగ్గర ఉంది. మీ దేశ దోపిడి, మీ అయ్యా, మీ మామ, మీ బావ, నీవు మొత్తం మీ దేశ జాతకాలన్నీ మా దగ్గర ఉన్నాయి. ఏమి ఇచ్చిపెట్టాం? మిమ్మల్ని ఇచ్చిపెట్టే ప్రసక్తి లేదు. మీ జాతకాలన్నీ మా దగ్గర ఉన్నాయి. మా ముఖ్యమంత్రి గారు మొత్తం మీ జాతకాలకి తయారు చేసి పెట్టిండు. ఒక్కొక్కటి తీసి లోపలిస్తే అప్పుడు అర్థమైంది బిడ్డ మీకు ఏదో మజా చేస్తా ఉన్నాం. ఫస్ట్ స్టేషన్ కడుపు పడినట్టున్నా మా ముఖ్యమంత్రి గారికి ఏం వాడని మాట్లాడతారో మాకు ఆధారపై నువ్వు పిచ్చినా కూడా అవలా కూడా అన్ని వస్తుంది. మాకు కూడా కాదు, మాకు కాదా? మాకు కానీ మాకు సంస్కారం ఉంది. మా మంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు ఒక సంస్కారం నేర్పించు. మాకు అంతకంటే ఎక్కువ మాట్లాడవచ్చు మిస్టర్ కేటీఆర్. మాకు మాట్లాడడానికి ఆధారం కాదు, ఏదో అవలాగా మాట్లాడుతాలో అంత మధ్య ప్రేమించి అడ్డమని ఒక ముఖ్యమంత్రి మిగతా కాలం లేకుండా మా ముఖ్యమంత్రి గారి నుంచి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఏదో రాసుకోండి అని చెప్తాము. నువ్వు రాసుకోవాలి. ఏం దిగ్గమని మీరు ఏం చేస్తావు? రాసుకోవాలి అంట. మా పోలీసులు ఏం చేయం. పోలీసులు కానీ అధికారులు కానీ వాళ్ళు చట్ట ప్రకారం పనిచేస్తున్నారు. మీ హయాంలో లాగా వాళ్ళు పిలిచి కాలకడ కూర్చోబెట్టుకునే వ్యక్తులు కాదు. వాళ్ళని గౌరవించే వ్యక్తులం. రాజ్యాంగం అంటే మాకు గౌరవం ఉందని ఆ రాజ్యాంగం ప్రకారం కల్పించిన బాధ్యతలు ఏవైతే నిర్వహిస్తున్నారో వాళ్ళకు కూడా మేము గౌరవిస్తాము. వాళ్ళ ఎక్కడ కూడా వాళ్ళ పవర్స్ మిస్యూజ్ చేస్తున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని కూడా తప్పుతో పట్టించి వాళ్ళు చెప్పిన మాటలు కూడా కాళేశ్వరం అనే ఒక పనికిరాని ప్రాజెక్టు కంటే అది కూలిపోయి ఈరోజు మూలకు పడ్డ విషయం ఇది అందరికీ కూడా తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా తెలుసు. సో ఇన్ని దుర్మార్గాలు చేసి మోసాలు చేసి వాళ్ళ సిగ్గు లేకుండా టీవీల ముందు పేపర్ల ముందు వచ్చి ఏదో మాట్లాడుతూ వేరే వీక్యం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరు 10 ఏళ్ళు పనిచేసింటే ఈరోజు మాకెందుకు ఓటేస్తా ఉండే? ఈరోజు పాలమూరు మీరు పంచాయతీ చేసింటే మాకు పాలమూరు వారు 12 మంది ఎందుకు గెలిపిస్తా ఉంది? ఒకసారి ఆలోచన చేయండి. నేను ఎగ్జాంపుల్ కాకుల మండలం గురించి చెప్తా ఉన్నా కాదు. కాకుల మండలానికి నువ్వు చేసింది ఏంటి? అదేవిధంగా మీ అధికారంలో ఉన్నారు కదా, దేవతలకు చేసింది ఏంటి? మీరు అడాకులు చేసింది ఏంటి? చిన్న చిన్నప్పుడు చేసింది ఏంటి? ఒక చెక్ డ్యామ్ కట్టుకున్నారు. వెళ్ళి చెక్ డ్యామ్ దేనికోసం కట్టుకున్నారు? చెక్ డ్యామ్ కట్టడానికి ఉష్ణ దోసుకోవచ్చు. ఆ ఉష్ణ పేరు మీద కాంట్రాక్టర్లు